ఓం శాంతి. ఈరోజుటి మురళి తారీఖు ఏప్రిల్ 20, 2026. శివ భగవానువాచ. బాబా తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు ఈశ్వరీయ ముక్తి సైన్యం అనగా సాల్వేషన్ ఆర్మీ. మీరు సర్వులకు సద్గతినివ్వాలి. అందరి ప్రీతిని ఒక్క తండ్రితో జోడించాలి. ప్రశ్న: మనుషులు తమ బుద్ధిని దేనియందు ఉపయోగిస్తారు? మీరు మీ తెలివిని ఎక్కడ ఉపయోగించాలి? జవాబు: మనుషులు తమ బుద్ధిని ఆకాశము, సృష్టి అంత్యములను అనగా రహస్యాలను తెలుసుకునేందుకు ఉపయోగిస్తారు. కానీ దీని వలన ఎలాంటి లాభము లేదు. దీని అంత్యం దొరకదు. పిల్లలైన మీరు మీ తెలివిని పూజ్యులుగా అయ్యేందుకు ఉపయోగిస్తారు. వారిని ప్రపంచం పూజించదు. పిల్లలైన మీరు పూజనీయ దేవతలుగా అవుతారు. పాట: మిమ్మల్ని పొంది మేము సర్వము పొందాము. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: మిగిలిన అందరి నుండి ప్రీతిని తొలగించి ఒక్క తండ్రితోనే జోడించాలి. అంతేకాక అందరి ప్రీతిని ఒక్క తండ్రితో జోడింపచేసే సేవను చేయాలి. సెకండ్ పాయింట్: సత్యసత్యమైన ఆత్మిక సేవాధారులుగా తయారవ్వాలి. మీ కళ్యాణం చేసుకుంటూ ఇతరులకు కూడా దారి చూపించాలి. మీ స్థితిని ప్రసన్నమయంగా చేసుకోవాలి. వరదానము: తమ శ్రేష్టమైన వ్యవహారం ద్వారా సర్వ ఆత్మలకు సుఖమునిచ్చే మహాన్ ఆత్మాభవ. బాబా చెప్తున్నారు, ఎవరైతే మహాన్ ఆత్మలుగా ఉంటారో వారి ప్రతి వ్యవహారం ద్వారా సర్వ ఆత్మలకు సుఖము దానంగా లభిస్తుంది. వారు సుఖాన్ని ఇస్తారు, సుఖాన్ని తీసుకుంటారు. కనుక మహాన్ ఆత్మల లెక్కతో ఈ మొత్తం రోజంతటిలో అందరికీ సుఖమునిచ్చానా, పుణ్యకార్యం చేశానా అని చెక్ చేసుకోండి. పుణ్యము అనగా ఎవరికైనా ఏదైనా వస్తువు ఇస్తే ఆ ఆత్మ నుండి ఆశీర్వాదాలు లభించాలి. కనుక ప్రతి ఆత్మ నుండి ఆశీర్వాదాలు లభిస్తున్నాయా అని చెక్ చేసుకోండి. ఎవరికి దుఃఖం ఇవ్వలేదు కదా, లేక తీసుకోలేదు కదా అని చెక్ చేసుకోండి. అప్పుడు వారిని మహాన్ ఆత్మ అని అంటారు. స్లోగన్: చేసిన తర్వాత ఆలోచించడమే పశ్చాత్తాపం యొక్క రూపము. అవ్యక్త సూచన: మహాన్గా అవ్వాలంటే మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. ప్రతి ఒక్కరి సంస్కారము లేక నేచర్ ఎవరిది వారిదే. కానీ స్వభావము ఈజీగా ఉన్నప్పుడే సర్వులకు స్నేహిలుగా ఉంటారు. అన్ని విషయాలలో, సంబంధాలలో సఫలురుగా, మనస్సులో విజయులుగా ఉంటారు. అంతేకాక వాచాలో మధురత వస్తుంది. ఈజీ నేచర్ అనగా ఎటువంటి సమయమో, ఎటువంటి వ్యక్తియో, ఎటువంటి పరిస్థితిలో వాటిని పరిశీలిస్తూ స్వయాన్ని ఈజీగా చేసుకోవాలి. ఈజీ అనగా సంస్కారాలను కలుపుకునేవారు, స్వయాన్ని మలుచుకునేవారు. ఈజీ అనగా సోమరులు కాదు. అచ్చా, ఓం శాంతి.